సిస్టర్ లిల్లీ చెప్పిన స్టోరీలో చాలా పెద్ద డీమన్ కింగ్డమ్ ని అటాక్ చేస్తుంది. ప్రజలంతా పానిక్ అవుతూ చాలా భయపడతారు. ఆ డీమన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని సెకండ్స్ లో అంతం చేసేలా ఉంటుంది. అప్పుడే ఒక మేజ్ తన మ్యాజిక్ స్కిల్స్ తో ఆ డీమన్ ని అడ్డుకొని ఓడిస్తాడు. ఇతని దగ్గరే యూనోలా 4 లీఫ్ గ్రీమర్ ఉంటుంది. డీమన్ ని ఓడించాక ప్రజలంతా అతన్ని అండ్ తన పవర్ ని గుర్తించి విజార్డ్ కింగ్ అని పిలవడం మొదలు పెట్టారు. ఇంకా అప్పటి నుంచి అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో అలా జనరేషన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ విజార్డ్ కింగ్స్ కూడా మారుతూ వచ్చారు. అండ్ కింగ్డమ్ కి మ్యాజిక్ నైట్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ మ్యాజిక్ నైట్స్ ని 9 డిఫరెంట్ స్క్వాడ్స్ గా డివైడ్ చేస్తారు. ప్రతి స్క్వాడ్ కి ఒక కెప్టెన్ ఉంటారు. వీళ్ళే ప్రజల్ని అండ్ కింగ్డమ్ ని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ మ్యాజిక్ నైట్స్ అంతా విజార్డ్ కింగ్ ఆర్డర్స్ మీదే మూవ్ అవుతూ ఉంటారు. అండ్ క్లోవర్ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరికి విజార్డ్ కింగ్ ఆర్ మ్యాజిక్ నైట్ అవ్వాలని మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కి ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ మనోడు 997, 998, 999, 1000 అని తన గ్రీమర్ తో పాటు వచ్చిన స్వాడ్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆస్థా గురించి ఇక్కడ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నార్మల్ గా ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా ప్రాక్టీస్ చేయరు, ఎందుకంటే ఫుల్ గా ఫిజికల్ పవర్స్ ఉన్నాయి. అండ్ అలాగే అనుకుంటున్న గ్రూమర్ కూడా వచ్చేసింది. అయినా ఆస్థా చాలా డిసిప్లైన్డ్ గా ఉంటాడు. సో మనందరికీ తెలిసింది ఫిజికల్ అబిలిటీస్ కేవలం ట్రైన్ అయితే మాత్రమే రావు, దానికి తగ్గట్టు ప్రోటీన్ కూడా ఉండాలి. ఆ ప్రోటీన్ కోసమే ఆస్థా రా లీవ్స్ డ్రింక్ ని తాగుతాడు. ఒక చిన్న బోర్డ్ ఆస్థాని చూస్తూ ఉంటుంది. ఆస్థా నీకు కూడా కావాలా అంటాడు. అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తెంగరోడ్లా ఉన్నావు కదా బ్రో, దాన్ని ఆ బోర్డ్ ఎందుకు తాగుతుంది? సరిపోయావు నువ్వు కూడా. ఆస్థా నాకిప్పుడు గ్రీమర్ వచ్చింది, నేను ఇంకా బాగా ట్రైన్ అవ్వాలి, ఇంకా యూనో కూడా ట్రైన్ అవుతూ ఉంటాడు అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. 1001, 1002 అని. ఇంకోవైపు యూనో కూడా అలాగే ట్రైన్ అవుతూ ఉంటాడు. అండ్ తను కూడా ఆస్థా ఇప్పటికీ ట్రైన్ అవుతూనే ఉంటాడు, నేను ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళకూడదు అని చెప్పి తను కూడా తన విన్ మ్యాజిక్ ని యూజ్ చేసి 1001, 1002 అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. సో ఆస్థా అండ్ యూనో ఇంకో 6 months తో జరగబోయే మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ గట్టిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరూ కూడా పోటీ పడి మరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే చర్చ్ ఫాదర్ అండ్ సిస్టర్ వెళ్ళి గ్రూమర్ టవర్ మాస్టర్ తో మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ కాన్వర్జేషన్ దేని గురించి అంటే, గ్రూమర్ టవర్ మాస్టర్ ఇలా ఆస్థా అండ్ యూనో ఇద్దరు కలిసి మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అని చెప్తాడు. అండ్ దానికి ఫాదర్, ఆస్థా అవసరమా, యూనో అయితే పర్లేదు, ఆస్థా దగ్గర మ్యాజిక్ లేదు, తను ఎలా పార్టిసిపేట్ చేస్తాడు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆస్థా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాడు, సో నేను తనని అలో చేయాల్సిందే అంటూ ఉంటాడు. ఇలా ఎన్నిసార్లు చర్చ్ ఫాదర్ ఆస్థాని వద్దు వద్దు అని చెప్తున్నా గ్రూమర్ టవర్ మాస్టర్ మాత్రం ఇదే డైలాగ్ ని రిపీట్ చేస్తాడు. ఆస్థా అందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడు, సో నేను తనని ఖచ్చితంగా అలో చేయాల్సిందే అని. అండ్ టవర్ మాస్టర్ మైండ్ లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. తన హోప్ ఆస్థా అండ్ యూనో మాత్రమే, ఎందుకంటే పాస్ట్ లో చాలా మంది మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ ని పార్టిసిపేట్ చేసి చాలా మంది మేము చేయలేము అని వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు మ్యాజిక్ నైట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళలా మేము స్ట్రాంగ్ గా లేము, సో మేము దీన్ని కంటిన్యూ చేయలేము అని చెప్పేవారు. సో ఆస్థా అండ్ అలాగే యూనో మీదే టవర్ మాస్టర్ కి చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ దానివల్లే ఆస్థా అండ్ యూనో ఇద్దరు పార్టిసిపేట్ చేయడానికి టవర్ మాస్టర్ అలో చేస్తాడు. కానీ చర్చ్ ఫాదర్ కి మాత్రం ఆస్థా ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు. టవర్ మాస్టర్ చర్చ్ ఫాదర్ దగ్గరికి వచ్చి, మీరు ఆస్థా వెళ్ళిపోతే మిస్ అవుతారా అనుకుంటున్నారా, మీరు ఆస్థా వెళ్ళిపోతే ఒంటరిగా మిగిలిపోతాను అనుకుంటున్నారా, అదే కదా నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అండ్ చర్చ్ మాస్టర్ దానికి చాలా ఎంబరాస్ గా ఫీల్ అయ్యి, లేదు లేదు నేను అలాంటి ఏం అనుకోవట్లేదు, కానీ ఆస్థా యూజ్ చేయట్లేదు కదా, టైం బొక్క ఎందుకు అని నేను అలా చెప్తున్నాను అంటాడు. సిస్టర్ కూడా ఒకవేళ ఆస్థా అండ్ యూనో వెళ్ళిపోతే నేను ఖచ్చితంగా మిస్ అవుతాను, చాలా లోన్లీగా ఫీల్ అవుతాను అని చెప్తుంది. దాని తర్వాత చర్చ్ ఫాదర్ కూడా, ఎంతైనా సరే నేను వాళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి పెంచాను కదా, సో నేనైతే ఖచ్చితంగా లోన్లీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాడు. అండ్ తర్వాత చర్చ్ ఫాదర్, అసలు యాక్చువల్గా ఆస్థా దగ్గర ఉండేది గ్రూమరేనా మాస్టర్, అసలు అది ఏంటి, అసలు మ్యాజిక్ యూజ్ చేయగలిగే గ్రూమరేనా అది, ఆస్థాకి అలా అనుకుంటే మ్యాజిక్ పవర్స్ లేవి అని అడుగుతాడు. దానికి గ్రూమర్ టవర్ మాస్టర్, అది 5 లీఫ్ గ్రూమర్, కానీ దాని గురించి మనకి ఇంకా ప్రాపర్గా ఏం తెలీదు అని చెప్తాడు. కట్ చేస్తే ఆస్థా అండ్ యూనో వాళ్ళిద్దరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. అండ్ అక్కడ ఫస్ట్ ఇంటికి ఎవరు రీచ్ అవుతారు అని కాంపిటీషన్ పెట్టుకుంటారు. అందులో ఆస్థా చాలా ఫాస్ట్ గా పరిగిస్తూ ఉంటాడు, బట్ యూనో తన మ్యాజిక్ ని యూజ్ చేసుకొని ఆస్థా కన్నా ముందు వచ్చేస్తాడు. కాకపోతే ఆస్థా చాలా క్లోజ్ గా ఉంటాడు. అండ్ కట్ చేస్తే ఆస్థా అండ్ మిగతా వాళ్ళంతా తినేసి నిద్రపోతూ ఉంటారు. ఆస్థా కలలో కూడా నేను విజార్డ్ కింగ్ ని అవ్వాలనుకుంటున్నా అని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అప్పుడే ఒక చిన్న అబ్బాయి లేస్తాడు. ఈ అబ్బాయి పేరే నాష్. అండ్ తను కొంచెం విచిత్రంగా వియర్డ్ లుక్ అయితే ఇస్తాడు ఆస్థాకి. అండ్ ఆ డే అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆస్థా యాజ్ యూజువల్ గా తన ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు. ఆస్థా ట్రైనింగ్ చేస్తూ ఉంటే అక్కడికి నాష్ వచ్చి, నాష్ ఏమైంది, ఎందుకు వచ్చావని ఆస్థా అడిగితే, జస్ట్ బోర్ కొడుతుంది చూడడానికి వచ్చాను అని నాష్ చెప్తాడు. ఇంకా ఎదవ పనులు చేసి ఎదవ ఏం చేస్తున్నాడో చూడడానికి వచ్చాను అని చెప్తాడు. ఆస్థా ఎవడ్రా ఎదవ అంటే నాష్ ఇలా అంటాడు, మరి ఎదవ కాకుండా ఇంకేమవుతాడు, నీ దగ్గర మ్యాజిక్ లేదు,
కానీ నువ్వేమో మ్యాజిక్ నిట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలని ఎగ్జామ్ తీసుకోబోతున్నావు. నువ్వు ఎలాగో ఫెయిల్ అయిపోబోతున్నావు, అసలు అవసరమా నీకు అని అడుగుతూ ఉంటాడు. ఆస్తా దానికి ఇంకా అది డిసైడ్ అవ్వలేదు కదా, నేను మ్యాజిక్ నిట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి ఫెయిల్ అయిపోతే కదా ఆ మాట రావాల్సింది, ఇంకా ఛాన్స్ అయితే ఉంది కదా, ఇంకా కంప్లీట్ అయిపోలేదు కదా అని నాష్కి చెప్తూ ఉంటాడు. అండ్ అలాగే నేను ఖచ్చితంగా మ్యాజిక్ నిట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి ఎలాగైనా సరే ఒక మంచి మ్యాజిక్ నెట్ అయ్యి అండ్ ఫైనల్గా ఒకరోజు విజార్డ్ కింగ్ అవుతా అని గట్టిగా చెప్తూ ఉన్నప్పుడే నాష్ దానికి అవ్వదు, మనలాంటి ఆర్ఫన్స్ ఇంకా పేదవాళ్ళు అలాంటి డ్రీమ్స్ కనడానికి వీలు కాదు, అలా చేస్తే అసలు మనం ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయలేము అని నాష్ చెప్తూ ఉంటాడు. ఆస్తా అప్పుడే అరే ముందే నువ్వు గివప్ ఇచ్చేయకు, ట్రై చేస్తూనే ఉండు, తర్వాత కదా అర్థమయ్యేది అంటాడు. అండ్ తర్వాత ఆస్తా నా దగ్గర మ్యాజిక్ లేకపోయి ఉండొచ్చు, బట్ చూసావా నా దగ్గర గ్రూమర్ ఉంది, అండ్ ఈ గ్రూమర్ని యూజ్ చేసుకొని నేను మ్యాజిక్ నెట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తాను, ఖచ్చితంగా పాస్ అయ్యి మ్యాజిక్ నైట్ అవుతాను, మ్యాజిక్ నైట్ అయ్యి ఒకరోజు విజార్డ్ కింగ్ అవుతాను, విజార్డ్ కింగ్ అయిన తర్వాత అందరినీ బాగా చూసుకుంటాను అండ్ అందరూ సంతోషంగా ఉంటారు అండ్ ప్రజల్ని కాపాడుతాను, ఇలాంటి మంచి పనులు చేస్తాను అని ఆస్తా చెప్పి లాస్ట్లో తన స్వాడ్ని యూజ్ చేసి ఒక ఫైనల్ బ్లోని రాళ్ళ మీద యూజ్ చేస్తాడు. అండ్ అక్కడ ఆస్తాకి చాలా మంచి ఎలివేషన్ దొరుకుతుంది. కట్ చేస్తే అందరూ కూడా లంచ్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్ యొక్క టైం కూడా వచ్చేస్తుంది అండ్ ఆస్తా అండ్ యూనో రేపే వెళ్ళబోతున్నారు. సో ఈ రోజు నైట్కి మనం ఇక్కడ ఈ పార్టీ చేసుకోబోతున్నామని చర్చ్ ఫాదర్ సరౌండింగ్ విలేజెస్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి టాటోస్ అనే ఫ్రూట్స్ని తీసుకొని వస్తాడు. అంటే బ్లాక్ క్లోవర్ వరల్డ్లో ఈ చర్చ్కి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ టాటోస్ అనే ఫుడ్ని మాత్రమే తింటూ ఉన్నారు, ఎందుకంటే వీళ్ళవి పూర్ ఫ్యామిలీస్ కాబట్టి. సో పూర్ వాళ్ళు తినడానికి టాటోస్ అనే వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ ఇది వెజిటేబులా లేదా ఫ్రూట్ అని నాకు అంత ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో అలా చర్చ్ ఫాదర్ చాలా కష్టపడి ఈ ఫ్రూట్స్ అన్నింటిని తీసుకొని వచ్చారని చెప్పి సిస్టర్ లిల్లీ చెప్తుంది. దానికి ఆస్తా ఎమోషనల్ అవుతున్నట్టు ఒక లుక్ వేస్తాడు. ఫాదర్ లేదు నేను ఆల్మోస్ట్ అంతా కూడా యూనో కోసమే తీసుకొని వచ్చాను అని చెప్తాడు. అండ్ ఫాదర్ లేచి ఆస్తాతో ఇలా అంటాడు, ఆస్తా యూనో ఎలాగో ప్రాపర్గానే ఉంటాడు, తన గురించి నాకు ఎలాంటి బాధ లేదు, బట్ నా బాధ అంతా నీ గురించే. సో ఒకవేళ ఏదైనా జరిగి సో ఇక్కడ ఎవరు కూడా నువ్వు మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో పాస్ అవుతావని ఎక్స్పెక్ట్ చేయట్లేదులే అంటాడు. ఆస్తా ఏంటి నన్ను ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఈ మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా సరే నువ్వు మళ్ళీ రిటర్న్ అవ్వడానికి నీకు ఒక ఇల్లు ఉందని గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత పూరైనా సరే అండ్ నువ్వు ఎలాంటి వాడివైనా సరే మేమంతా నీ కోసం ఉంటామని ఫాదర్ చెప్తాడు. ఆస్తా ఇదే మాటలు యూనో కూడా చెప్పండి అని చెప్తాడు. కానీ ఫాదర్ దానికి లేదే యూనో ప్రాపర్గానే ఉంటాడని నేను అనుకుంటున్నాను అంటాడు. కట్ చేస్తే మార్నింగ్ అయిపోతుంది. ఆస్తా అండ్ యూనో మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి రాయల్ క్యాపిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతారు అండ్ వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి చర్చ్లో ఉన్న అందరూ వస్తారు. సో ఆస్తా ఎలాగో వెనక్కి రాబోతున్నాడు, సో బెటర్ ఇప్పుడు అంత సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. కానీ ఒకవేళ నువ్వు గనక వెళ్ళి మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో పాస్ అయితే నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను, ఒకవేళ మనం పూరైనా ఆర్ఫన్ అయినా ఎవరైనా సరే మనం ఏదైనా అచీవ్ చేయగలము అని నాష్ చెప్తాడు. అండ్ అలాగే నేను కూడా ఒకరోజు మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తాను అంటాడు. ఆస్తా నేను తప్పకుండా పాస్ అవుతా, చూస్తూ ఉండు నాష్ అంటాడు. అండ్ ఆస్తా అండ్ యూనో అక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. నేను ఎంత నీ రైవల్ అయినా సరే నన్ను ఇలా ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాడు. అండ్ సిస్టర్ లిల్లీ ఇలా అనుకుంటూ ఉంటుంది, వీళ్ళిద్దరూ చాలా పెద్దోళ్ళు అయిపోయారు అండ్ ఇప్పటి వరకు చర్చ్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ చాలా ఫన్నీగా కూడా ఉండేది అని అనుకుంటూ ఉంటుంది. అండ్ పాస్ట్లో సిస్టర్ లిల్లీ ఫస్ట్ టైం చర్చ్కి వచ్చిన మూమెంట్ని చూపిస్తారు. ఫాదర్ సిస్టర్ లిల్లీని చర్చ్కి తీసుకొని వచ్చిన వెంటనే అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ స్టార్టింగ్లోనే సిస్టర్ లిల్లీ అంటూ నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగేస్తాడు. అండ్ అప్పుడే సిస్టర్ లిల్లీ తన వాటర్ మ్యాజిక్తో ఆస్తాని కొట్టడం మొదలు పెడుతుంది. సో ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అనమాట. అండ్ ఈ సీన్లో ఆస్తా మీద సిస్టర్ లిల్లీకి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది. సాఫ్ట్ కార్నర్ మాత్రమే. ఆస్తా అండ్ యూనో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మ్యాజిక్ నైట్స్ ఎగ్జామ్కి ఇంకా కొన్ని మంత్స్ ముందే వీళ్ళైతే స్టార్ట్ అవుతారు, ఎందుకంటే హేజ్ విలేజ్కి అండ్ అలాగే రాయల్ క్యాపిటల్కి చాలా దూరం ఉంటుంది. సో అంత దూరం వెళ్ళాలంటే ఖచ్చితంగా వీళ్ళు కొన్ని మంత్స్ ముందే వాళ్ళ జర్నీని స్టార్ట్ చేయాలి. అండ్ ఆస్తాకి యూనోకి మధ్య ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఆస్తా త్వరగా వెళ్దాం పద యూనో అని అంటూ ఉంటాడు. యూనో నువ్వు ఎంత చిన్నగా వెళ్ళినా ఫాస్ట్గా వెళ్ళినా లాస్ట్కి అక్కడికి రీచ్ అవుతావు అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాజిక్ నైట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తావు అంటాడు. అండ్ ఆస్తా దానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అని చెప్తాడు. ఎగ్జైటెడా, నీకు భయంగా లేదా అని అడుగుతాడు. ఆస్తా లేదు అస్సలు లేదు అని చెప్తాడు. అండ్ యూనో దానికి సర్లే నువ్వు ఎప్పుడు ఇలాగే ఉన్నావులే అంటాడు. అండ్ ఆస్తా నేను వెంటనే విజార్డ్ కింగ్ అయిపోతాను అని అంటూ ఉంటాడు. యూనో దానికి నువ్వు ఇప్పుడు వెళ్ళంగానే విజార్డ్ కింగ్ అవ్వవు, ఫస్ట్ మ్యాజిక్ నైట్ అవుతావు, తర్వాత చాలా టైం ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. నేను మ్యాజిక్ నైట్ ఖచ్చితంగా అవుతానని దాని తర్వాత విజార్డ్ కింగ్ కూడా అవుతాను అంటాడు. అండ్ తన ఇమాజినేషన్లో తను ఒక విజార్డ్ కింగ్ అయిపోయి హై పొజిషన్కి వెళ్ళిపోయి అండ్ తను ఒక బ్రూమ్ని యూజ్ చేసుకొని సిస్టర్ లిల్లీ దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రపోజ్ చేసిన వెంటనే తను ఓకే అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి బ్రూమ్ మీద వెళ్తున్నట్టు ఫ్యాంటసీ క్రియేట్ చేసుకుంటాడు. సో ప్రెసెంట్లో ఆస్తా ఆ బ్రూమ్ని పట్టుకొని ఆ ఫ్యాంటసీ వరల్డ్లోనే ఉంటాడు. దానికి యూనో మ్యాజిక్ లేకపోయినా సరే నువ్వు బ్రూమ్ని యూజ్ చేయగలవా అంటూ ఉంటాడు.
పర్లేదు పర్లేదు, నా దగ్గర గ్రీమర్ ఉంది, నేను ఖచ్చితంగా ఒకరోజు మ్యాజిక్ని యూజ్ చేస్తా అని ఆస్తా ప్యూర్ కాన్ఫిడెన్స్తో ఉంటాడు. అండ్ ఆస్తా అండ్ కొన్ని డేస్ అండ్ నైట్స్ అయితే అలా గడిపేస్తారనమాట. నైట్ టైంలో డే టైంలో అలా నడుస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళ జర్నీ ఎన్నో రోజులు జరుగుతుంది. అండ్ మధ్యలో ఫుడ్ కోసం చాలా యానిమల్స్ని చంపడము అండ్ మంచిగా అడ్వెంచర్స్ అయితే చేస్తూ ఉంటారు. సో చాలా డేస్ తర్వాత అండ్ చాలా హార్డ్షిప్స్ తర్వాత ఆస్తా అండ్ ఇద్దరు కలిసి రాయల్ క్యాపిటల్కి రీచ్ అయిపోతారు. అండ్ ఆస్తా క్లోర్ కింగ్డమ్ యొక్క విజార్డ్ కింగ్ అక్కడే ఉంటాడు కదా అంటాడు. అండ్ వాళ్ళిద్దరి జర్నీ రియల్గా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాయల్ క్యాపిటల్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి అక్కడ చాలా మంది నోబుల్స్ ఉంటారు. అండ్ మనోళ్ళు చూసుకుంటే చాలా పూర్ అండ్ అలాగే ఆర్ఫన్స్. హేజ్ విలేజ్లోనే చాలా మంది వీళ్ళని హేళన చేశారు. సో ఫ్యూచర్లో చాలా హార్డ్షిప్స్లో వెళ్తారు. అండ్ అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అపోనెంట్స్ని కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆస్తా అండ్ క్లోర్ కింగ్డమ్లో ఉన్న క్యాజల్ టౌన్కి వెళ్తారు. అక్కడ షాప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న షాప్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అక్కడ ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ అక్కడ పైన ఒక పెద్ద క్యాజిల్ అయితే ఉంటుంది. ఆ క్యాజిల్ని ఆస్తా చూసి ఫ్యూచర్లో అదే నా క్యాజిల్ అవ్వబోతుంది అండ్ బాధపడకు, నిన్ను కూడా అక్కడ ఉంచునిస్తాలే అంటాడు. అండ్ దానికి అది నేను చెప్పాల్సిన విషయం అని అంటాడు. అప్పుడే పక్క నుంచి ఒక ఆమె కొంతమంది చిన్నపిల్లలతో వెళ్తూ ఉంటుంది. అండ్ వాళ్ళ డ్రెస్సెస్ చూడడానికి చాలా పూర్గా ఉంటాయి. సో క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అని. సో వాళ్ళని చూస్తుంటే ఆస్తా అండ్ సిస్టర్ లిల్లీ అండ్ మిగతా వాళ్ళే గుర్తొస్తారు. అండ్ కట్ చేస్తే సిస్టర్ లిల్లీ అండ్ మిగతా వాళ్ళు ఆస్తా అండ్ ఈ పాటికి రాయల్ క్యాపిటల్కి చేరిపి ఉంటారు. మ్యాజిక్ నెట్స్ ఎగ్జామ్ బాగా వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ ఆస్తా అండ్ మ్యాజిక్ నెట్స్ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందో వెతుకుతూ ఉంటారనమాట. ఈ టైంలో ఆస్తా ఏదో తింటూ ఉంటాడు. దానికి ఏం తింటున్నావు అని అడుగుతాడు. ఆస్తా ఇదేదో గ్రిల్డ్ పర్పుల్ స్నేక్ అంట, చాలా బాగుంది అండ్ అలాగే చాలా చీప్గా ఉంది అంటాడు. ప్రతి ఒక్కరు కూడా మ్యాజిక్ నెట్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే వాళ్ళ గ్రీమర్తో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్లేస్కి వెళ్ళి ఫస్ట్ అయితే చేయించుకుంటాడు. అండ్ ఫస్ట్ హేజ్ విలేజ్ నుంచి వచ్చా అంటే అందరూ కూడా హేజ్ విలేజా అని చూస్తారు. తర్వాత తన 4 లీఫ్ గ్రీమర్ చూడంగానే 4 లీఫ్ గ్రీమరా అని పెద్ద షాక్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఆస్తా వెంటనే వస్తాడు. అండ్ తను కూడా హేజ్ నుంచే వచ్చాను అండ్ ఇది నా గ్రీమర్ అని చెప్తాడు. అండ్ తన గ్రీమర్ని చూసి ఏంది ఇంత చెత్తగా ఉంది అని అడుగుతాడు. సో అలా ఆస్తా అండ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకుంటారు. దాని తర్వాత లోపలికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరి చుట్టూ కొన్ని యాంటీ బర్డ్స్ అయితే ఉంటాయి. ఆ చిన్న చిన్న బర్డ్స్ ఏంటంటే ఎవరికైతే మ్యాజిక్ ఎబిలిటీస్ తక్కువ ఉంటాయో వాళ్ళ చుట్టూ అన్ని బర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి చాలా మ్యాజిక్ ఎబిలిటీ ఉంది కాబట్టి తన చుట్టూ ఒక్క బర్డ్ కూడా ఉండదు. దాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. అండ్ తనే కదా ఇందాక చూసిన 4 లీఫ్ గ్రీమర్ యూజర్ అని అంటూ ఉంటారు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే ఆస్తా చుట్టూ టోటల్గా బర్డ్సే ఉంటాయి. అండ్ ఆస్తా అక్కడికి వచ్చి నేనో ఫ్యూచర్లో కాబోయే విజార్డ్ కింగ్ చూసుకుందామని అంటాడు. అండ్ ఇది జస్ట్ మన బిగినింగ్ మాత్రమే అని చెప్తాడు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విజార్డ్ కింగ్ లూజర్స్ గురించి విన్నాను కానీ ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నా అని అనుకుంటూ ఉంటారు. అండ్ యాంటీ బర్డ్స్ అన్ని కూడా ఆస్తా వెనకాలే పడుతూ ఉంటాయి, చాలా విసుగు చేస్తాయి. అండ్ ఆస్తా పరిగిస్తూ వెళ్ళి ఒక భారీ పర్సన్ ని గుద్దుకుంటాడు. తన వెనక్కి తిరిగి ఒక్కటే డైలాగ్ వేస్తాడు, చంపేస్తా అండి. ఆస్తా దానికి ఏంది ప్రాబ్లం, అసలు ఏంటి ఇలా ఉన్నాడు, ఇంత మ్యాజిక్ పవర్ వస్తుంది, అంత ఎబిలిటీ ఉన్నట్టు ఆరా వస్తుంది ఏంటి అని ఆలోచిస్తాడు. అండ్ లేదు ఫస్ట్ తన లుక్స్ ని బట్టి తను ఉన్నదాన్ని బట్టి తనని జడ్జ్ చేయకూడదు అని ఆస్తా అనుకుంటాడు. అండ్ తనని ఇలా అంటాడు, నువ్వు చూడడానికి కొంచెం ఓల్డ్గా ఉన్నావేంటి, నార్మల్గా నువ్వు ఇప్పుడు ఈ మ్యాజిక్ నెట్స్ ఎగ్జామ్లోనే పార్టిసిపేట్ చేస్తున్నావా అని అడుగుతాడు. అండ్ అతను నువ్వు నిజంగానే చచ్చిపోవడానికి రెడీగా ఉన్నట్టున్నావు, నా చేతిలో చచ్చిపోతావు అంటాడు. అప్పుడే అక్కడికి ఇద్దరు వస్తారు. అండ్ వాళ్ళిద్దరిలో ఒకరు ఫిన్రల్ అని అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఫిన్రల్ ద స్పెషల్ మ్యాజిక్ యూజర్ అని చెప్తూ ఉంటారు. అండ్ ఇతనే గర్ల్స్ని చాలా బాగా అట్రాక్ట్ చేస్తాడు. అండ్ గర్ల్స్ ఇతని గురించి క్రేజీ అయిపోతారు అనుకుంటూ ఉంటారు. అండ్ గార్డెన్ అగ్రిప్పా అనే పర్సన్ కూడా అక్కడికి వస్తారనమాట. అండ్ తను ఇన్కంటేషన్ మ్యాజిక్ యొక్క ఎక్స్పర్ట్ అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఫిన్రల్ వెంటనే ఆగండి, ఒక మ్యాజిక్ నైట్స్ క్యాప్టెన్ ఒక క్యాండిడేట్ని చంపేయకూడదు అంటాడు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు క్యాప్టెనా, ఫిన్రల్ అండ్ గార్డెన్ ఉన్నారు అంటే అతను ఖచ్చితంగా బ్లాక్ బుల్స్ కు సంబంధించిన క్యాప్టెన్ అయిన ద లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ యామి సుకిహిరో అయి ఉంటాడు. వీళ్ళ స్క్వాడ్ వల్ల మన రాయల్ క్యాపిటల్కి చాలా నష్టాలు జరిగాయి. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళ స్క్వాడే చాలా డ్యామేజెస్ కూడా చేశాయి. అండ్ ఇదే అందరికన్నా లాస్ట్గా ఉన్న స్క్వాడ్. అండ్ అలాగే వీళ్ళ వల్ల చాలా నష్టాలు వచ్చాయని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళ స్క్వాడ్లో ఒక ప్లే బాయ్ అండ్ మాట్లాడడానికే భయపడేలా ఉండే ఒక పర్సన్, అలాగే మొత్తాన్ని డిస్ట్రక్ట్ చేసేసే క్యాప్టెన్ ఉన్నాడు. వామ్మో, నేనైతే అసలు ఈ స్క్వాడ్లో జాయిన్ అవ్వను అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆస్తా 10, 9, 8, 7 అని లెక్క పెడుతూ ఉంటాడు. దానికి యామి ఏంటి చచ్చిపోవడానికి లెక్క పెట్టుకుంటున్నావా అని అడుగుతాడు. అండ్ ఆస్తా సిచ్యువేషన్ చాలా హార్డ్గా ఉంటుంది. తన తలని యామి అలాగే పట్టేసుకుంటాడు. అండ్ ఆస్తా దాన్ని తప్పించుకోవడానికి చాలా కష్టపడతాడు. ఈ యామి ఎక్కడా చనిపోకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, అండ్ ఒకవేళ నెక్స్ట్ టైం కూడా నాతో ఇలాగే జరిగింది అంటే నేను అక్కడే చంపేస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి, బ్లాక్ బుల్స్ క్యాప్టెన్తో నీకు కొంచెం ఇబ్బంది అయింది అనుకుంటా అని అడుగుతాడు. అండ్ నా పేరు సెకే బ్రోన్జాజా అని చెప్తాడు.
అండ్ తర్వాత ఆస్తా కూడా నైస్ టు మీట్ యూ, నా పేరు ఆస్తా అని చెప్తాడు. అప్పుడే అక్కడికి కొంతమంది నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళంతా చూడడానికి రాయల్ నైట్స్ లా ఉంటారు. సో వాళ్ళంతా వచ్చి చైర్స్ లో కూర్చుంటారన్నమాట. అండ్ అనుకున్నట్టే వాళ్ళందరూ కూడా మ్యాజిక్ నైట్ స్క్వాడ్స్ యొక్క 9 క్యాప్టెన్స్. ఇక్కడ ఆస్తాకి సెకే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అండ్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క క్యాప్టెన్ గురించి కూడా ఆస్తాకి సెకే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫస్ట్ అయితే సిల్వర్ ఈగల్స్ యొక్క క్యాప్టెన్ నోజల్ సిల్వా. అండ్ నోజల్ సిల్వా ఒక రాయల్ అండ్ అలాగే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాజిక్ నైట్ స్క్వాడ్. ఆస్తా తన జుట్టు భలేగా ఉంది, బట్ తన జుట్టు వల్ల తన ఫేస్ ప్రాపర్ గా కనబడట్లేదు అంటాడు. తర్వాత క్రిస్మన్ లయన్ కింగ్స్ యొక్క క్యాప్టెన్ ఫుగోలియన్ వెర్మిలియన్, ఫ్లేమ్ క్రియేషన్ మ్యాజిక్ యూజర్ అని చెప్తాడు. నెక్స్ట్ గ్రీన్ ప్రేయింగ్ మ్యాంటిసెస్ యొక్క క్యాప్టెన్ జాక్ ద రిప్పర్. ఆస్తా ప్రేయింగ్ మ్యాంటిసెస్ అంటే ఏంటి అని అడుగుతాడు. దానికి సెకే బగ్స్ లాగా అనుకోవచ్చు, కొన్ని మ్యాంటిసెస్ లాగా అనుకోవచ్చు అంటాడు. అండ్ ఖచ్చితంగా నేనైతే ఈ స్క్వాడ్ లో జాయిన్ అవ్వను, ఎందుకంటే నాకు బగ్స్ అంటే అస్సలు పడవు అని సెకే చెప్తాడు. నెక్స్ట్ బ్లూ రోజ్ నైట్స్ యొక్క క్యాప్టెన్ చార్లెట్ రోసలై. తను చాలా అందంగా ఉంది అని సెకే చెప్తూ ఉంటాడు. కానీ ఆస్తా తన సిస్టర్ కన్నా ఏం అందంగా లేదు అంటాడు. నెక్స్ట్ పర్పుల్ ఆర్కస్ యొక్క క్యాప్టెన్ గ్యూల్ రే పైజాట్. నెక్స్ట్ కోరల్ పీకాక్స్ యొక్క క్యాప్టెన్ డొరోతి అన్స్వాత్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం తను నిద్రపోతూనే ఉంటుంది, బట్ తన పవర్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అంటాడు. అండ్ తర్వాత ఆక్వాడ్యూర్ యొక్క క్యాప్టెన్ రిల్ బాయ్స్ మోర్టియర్. అండ్ తను వన్ ఆఫ్ ద యంగెస్ట్ క్యాప్టెన్ అని కూడా చెప్తాడు. అండ్ ఆస్తా తన ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే 19 years మాత్రమే చెప్తాడు. ఆస్తా దానికి షాక్ అయిపోయి తను జస్ట్ నాకన్నా 4 years మాత్రమే పెద్ద, సరేలే నేను కూడా అలాగో విజార్డ్ కింగ్ అవుతాను కదా, నేను కూడా ఆ టైం కంతా రీచ్ అయిపోతాలే అంటాడు. అండ్ సెకే ఓ చాలా పెద్ద డ్రీమే అది, బట్ చాలా హార్డెస్ట్ డ్రీమ్ కూడా అంటాడు. అండ్ అలాగా విజార్డ్ కింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ విజార్డ్ కింగ్ అవబోయే ఛాన్సెస్ ఉన్న వన్ ఆఫ్ ద క్యాండిడేట్ అయిన విలియమ్స్ వ్యాన్జెన్స్ గురించి మాట్లాడదాం. ఈ మ్యాజిక్ నైట్స్ లోనే మోస్ట్ పవర్ఫుల్ మ్యాజిక్ నైట్స్ అయిన గోల్డెన్ డాన్ యొక్క క్యాప్టెన్ విలియం వ్యాన్జెన్స్. సో ఇతను చాలా పవర్ఫుల్ క్యాప్టెన్ అని చెప్తాడు. అండ్ లాస్ట్ గా బ్లాక్ బుల్స్ యొక్క కెప్టెన్ యామి సుకిహిరో. ఇతని వల్ల కింగ్డమ్ కి చాలా డ్యామేజ్ కూడా జరిగింది అని చెప్తాడు. అండ్ ఫైనల్ గా ఆస్తా విజార్డ్ కింగ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. సెకే దానికి నార్మల్ గా అయితే క్యాప్టెన్స్ అందరూ కూడా ఒక ప్లేస్ లో కలవడమే పెద్ద మిరాకిల్, ఇప్పుడు నువ్వు విజార్డ్ కింగ్ గురించి అడుగుతున్నావా అని చెప్తాడు. విజార్డ్ కింగ్ ఇలాంటి వాటికి రారు అని చెప్తాడు. తర్వాత విలియం వ్యాన్జెన్స్ గోల్డెన్ డాన్ యొక్క క్యాప్టెన్ మీ ఫస్ట్ టెస్ట్ ని స్టార్ట్ చేయండి అని చెప్తాడు. అండ్ పై నుంచి ఏదో ట్రీ లాగా రిలీజ్ చేస్తాడు. అండ్ అందులో నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్రూమ్ వస్తుంది. అండ్ ఇది ఫస్ట్ టెస్ట్ అనమాట, ఇంకా మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని స్టార్ట్ చేద్దామని చెప్తాడు. సో విలియం వ్యాన్జెన్స్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేము ఇక్కడున్న 9 క్యాప్టెన్స్ కూడా మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీరు ఒకవేళ మా స్క్వాడ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎవరి స్క్వాడ్లో ఆ పర్సన్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మేమంతా చేతులు ఎత్తుతాము. సో అది ఇద్దరై ఉండొచ్చు లేదా అందరూ ఎత్తొచ్చు. సో ఎంతమంది అయినా మీ చేతులు ఎత్తొచ్చు. బట్ మీరు ఏ స్క్వాడ్లో జాయిన్ అవ్వాలో మీరే చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఒకరే చెయ్యెత్తితే అండ్ మీకు వేరే ఆప్షన్ అయితే ఉండదు. సో అదే స్క్వాడ్లో మీరు ఇంకా జాయిన్ అయిపోవాలి. లేదు మీరు జాయిన్ అవ్వదలుచుకోవట్లేదు అంటే దాన్ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఎవరు చెయ్యెత్తకపోతే మీరు ఈ ఇయర్ మ్యాజిక్ నైట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్టే. సో మిమ్మల్ని మ్యాజిక్ నైట్స్ లోకి తీసుకోవడానికి కుదరదు అంటాడు. అండ్ ఇంకా ఫస్ట్ టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం, మీ టెస్ట్ లో మీరంతా కలిసి ఆ బ్రూమ్స్ మీద ఎగరాలి అంటాడు. సో అందరూ కూడా వాళ్ళ యొక్క బ్రూమ్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్ గా అండ్ యూనో కూడా తన బ్రూమ్ ని యూజ్ చేసి గాల్లో ఎగురుతూ ఉంటాడనమాట. ఒక్క ఆస్తా తప్ప అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత స్పీడ్ లో ఎంతో కొంత హైకి ఎగురుతూ ఉంటారు. అండ్ ఆస్తాని చూసిన వాళ్ళంతా ఈడ 4 leaf గ్రీమర్ పర్సన్ కి రైవల్ అంటున్నాడు అని ఎగతాళి చేస్తూ ఉంటారు. నోజల్ సిల్వా అక్కడ నుంచి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. ఆస్తా ఆ బ్రూమ్ని యూజ్ చేసి గాల్లో ఎగరదామని ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ సెకే కూడా ఆస్తాకి ఎలా ఎగరాలో చూపిస్తూ ఉంటాడు. అండ్ ఆస్తా దానికి నువ్వు చాలా మంచోడ్లా ఉన్నావే అంటాడు. అండ్ తర్వాత ఆస్తా ఎన్నిసార్లు సెకే చెప్పినట్టు ట్రై చేసినా సరే తను గాల్లో ఎగరలేడు. తర్వాత ఒక అమ్మాయి అక్కడ ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అక్కడికి నోజల్ సిల్వా వచ్చి లేదు ఏం అవసరం లేదు, రాయల్స్ పీసెంట్స్ లాగా ఇలా మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, నీ గురించి నేను ఆల్రెడీ చూశాను, సో నీ మ్యాటర్ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అంటాడు. అండ్ నోజల్ సిల్వా అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు అసలు నువ్వు ఈ ప్రపంచంలో బతికే వేస్ట్, నీ ఎగ్జిస్టెన్స్ అన్నెసెసరీ అంటాడు. అండ్ చాలా రూడ్గా మాట్లాడి నోజల్ సిల్వా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అలాగా మ్యాజిక్ నైట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక్కొక్క టెస్ట్ అయితే కంప్లీట్ అవుతూ వస్తుంది. అన్ని మ్యాజిక్కి సంబంధించిన టెస్ట్లే కాబట్టి ఆస్తా ఏ టెస్ట్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడు. విలియమ్స్ అప్పుడే వచ్చి ఈ నెక్స్ట్ రాబోయేదే మీ లాస్ట్ టెస్ట్ అవ్వచ్చు, సో ఈ టెస్ట్లో మీరంతా కాంబాట్ ఫైట్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అంటాడు. క్రిస్మన్ లియోన్ కింగ్స్ క్యాప్టెన్ ఫుగోలియన్ వెంటనే లేసి ఇప్పుడు మీరు పెయిరప్ అవ్వబోతున్నారు అండ్ మీ పార్ట్నర్తో మీరు ఫైట్ చేయండి అండ్ మీరు ఎలాగైనా ఫైట్ చేయొచ్చు, మీరు గ్రూమర్స్ని కూడా యూజ్ చేసుకొని ఫైట్ చేయొచ్చు, మీలో ఉన్న స్పిరిట్స్ని మాత్రం అసలు తగ్గించుకోకండి అని గట్టిగా మోటివేట్ చేస్తాడు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా మరి ఓడిపోయిన వాళ్ళు బాగా గాయపడిపోయి ఉంటారు కదా అంటే వాళ్ళని హీల్ చేయడానికి కూడా మేజర్స్ రెడీగా ఉన్నారు అని అంటారు. అండ్ వీళ్ళ పార్ట్నర్స్ని వీళ్ళే చూస్ చేసుకోవాలి.
ఆస్థా పార్ట్నర్ కోసం వెతుకుతూ ఉంటాడు. సో ఆస్థా మైండ్లో ఒకటే అనుకుంటూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తను అప్పటిదాకా జరిగిన మ్యాజిక్ ఎగ్జామ్స్లో ఏ టెస్ట్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడు. ఎవరు కూడా తన దగ్గరికి వచ్చి ఫైట్ చేయాలనుకోరు అని తన మైండ్లో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి బోహా అని సెకే వచ్చి, బోహా అనేది సెకే ఒక ఊతపదం అనమాట. సో వెంటనే సెకే వచ్చేసి నేను నీతో ఫైట్ చేస్తా ఆస్థా అంటాడు. అండ్ ఆస్థా దానికి నువ్వు సెకే నాలాంటి లూజర్తో ఫైట్ చేస్తావా అంటాడు. సో ఫస్ట్లీ ఆస్థా అండ్ అలాగే సెకే పెయిరప్ అవుతారు. అండ్ వీళ్ళిద్దరూ పెయిర్ అయింది వాళ్ళు గమనించి సో ఇంకా ఫస్ట్ బ్యాటిల్ స్టార్ట్ చేద్దామా అంటారు. అండ్ ఆస్థా అండ్ సెకే ఇద్దరు కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఆస్థా మన బెస్ట్ మనం ఇద్దాం సెకే అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే సెకే ఆస్థా చెవులోకి వచ్చి ఇలా అంటాడు, అరే ప్రతిదానికి ఇలానే అనుకుంటావా? అసలు నీతో మంచిగా ఎవడైనా ఉంటాడంటే నువ్వు ఎలా నమ్ముతావు దాన్ని? నీలాంటి మ్యాజిక్ క్లాస్ వాళ్ళకి, నీలాంటి పూర్ వాళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు. నేను నీతో ఎందుకు ఫైట్ చేద్దాం అనుకున్నానంటే నిన్నైతే నేను చాలా సులువుగా ఓడించేయగలను. అండ్ నీకన్నా నేను చాలా సుపీరియర్ అని అందరికీ అర్థమవుతుంది. అండ్ నిన్ను ఓడించడం వల్ల నాకే నీకన్నా చాలా పవర్ ఉంది కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ అని అందరి దృష్టిలోకి వెళ్తుంది. అండ్ నేను మంచి క్యాప్టెన్ యొక్క స్క్వాడ్లోకి వెళ్తాను అంటాడు. సో నువ్వు గమ్ముగా అన్నీ మూసుకొని వచ్చిన దాన్నే ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ నీకు ఎలాంటి ఛాన్స్ ఉండదు. నేను నిన్ను ఓడిచ్చేసి నేను గమ్ముగా మ్యాజిక్ నెట్ అయిపోతా. అండ్ ఒకవేళ నువ్వు మ్యాజిక్ నెట్ అయితే ఏమేం చేస్తావో అవి కూడా నేనే చేసేస్తా అంటాడు. ఆస్థా దానికి కొంచెం షాకింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ పక్కనున్న వాళ్ళంతా కూడా సెకే చూడడానికి చాలా వీక్ గా ఉండే వాడిని చూస్ చేసుకున్నావు కదరా అనుకుంటూ ఉంటారు. అండ్ సెకే బ్రాంజ్ క్రియేషన్ మ్యాజిక్ అని చెప్పి తన మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. అండ్ నా మ్యాజిక్ ఎలా ఉంది మీరు చూడండి క్యాప్టెన్స్ అని తన మైండ్లో అనుకుంటూ ఉంటాడు. అండ్ నా ముందర కనపడేవాడిని ఇప్పుడే ఓడిచ్చేసి నేను ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ చూపిస్తానని అనుకుంటూ ఉంటాడు. అండ్ ఆస్థాతో సెకే రా ఇంకా చూసుకుందాం, కొంచెమైనా పవర్ఫుల్గా ఉండేటట్టు చూసుకో, సో దానివల్లే నేను ఇంకా పవర్ఫుల్గా కనిపిస్తా అంటాడు. ఆస్థా తన గ్రూమర్లోని స్వాడ్ని బయటికి తీసి తన ఫుల్ ఫిజికల్ అబిలిటీస్ని వాడుకొని జుమ్మని వెళ్తాడు. అండ్ ఇంకా ఒక్క షాట్ వేస్తే సెకండ్ నేల కతుక్కుంటాడు. దెబ్బకి గ్రౌండ్ కూడా పగిలిపోతుంది. క్యాప్టెన్స్ అంతా షాక్ అవుతారు. అండ్ సెకే కింద పడిపోతాడు. ఇంకా తర్వాత లేయను కూడా లేయలేడు. ఆస్థా సెకేతో ఇలా అంటాడు, నేను ఇక్కడ జాయిన్ అయ్యేది నేను పూర్ని అండ్ నా పూర్నెస్ నుంచి నేను తప్పించుకోవడానికి అని అనుకోవద్దు. నేను ఇక్కడ జాయిన్ అయ్యేది విజార్డ్ కింగ్ అవ్వాలని. నేను ఎంత హార్డ్గా ట్రైన్ చేస్తానంటే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే హార్డ్గా ట్రైన్ అవుతాను అండ్ ఖచ్చితంగా ఒకరోజు విజార్డ్ కింగ్ అవుతాను అంటాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా 2 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మ్యాక్సిమం రెగ్యులర్గా కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీ సపోర్ట్ని అయితే చూపించడానికి ట్రై చేయండి. వగేరా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం ఇలాంటివి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, బాయ్.